ఓం గురుభ్యో నమ. ఓం గం గణపతయే నమ. ఓం శ్రీమాత్రే నమ. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. రాఖీ పండుగ గురించి తెలుసుకుందామండి. అంటే రాఖీని ఏ సమయంలో కట్టాలి, కట్టేటప్పుడు ఏం చేయాలి, అలాగే జంధ్యాల పౌర్ణమికి జంధ్యం ఏ సమయంలో వేసుకోవాలి తదితర విషయాల గురించి తెలుసుకుందాం. ఈ నెల 28వ తేదీ శుక్రవారం నాడు రాఖీ పండుగను జరుపుకుంటున్నాం. అయితే ఈ రాఖీ పండుగను శ్రావణ మాసం పౌర్ణమి రోజున జరుపుకోవటం ఆనవాయితీ. దీనికి అనుకూలమైన సమయం సుమారుగా శుక్రవారం ఉదయం 5:57 నుండి 9:48 వరకు ఉంటుంది. ఈ సుముహూర్తం అనేది పౌర్ణమి తిథి నాడు వారి వారి స్థానిక సూర్యోదయ సమయాలను ఆధారంగా నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి ప్రాంతాన్ని బట్టి సమయాలు కాస్త స్వల్పమైన మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. ఇక చాలామందిలో ఉండే సందేహం భద్ర అనేది. ఈ భద్ర విషయానికి వస్తే అది 28వ తేదీ శుక్రవారం నాడు ఆ ప్రస్తావనే ఉండదు అని పండితులు చెప్తున్నారు. కాబట్టి 28వ తేదీ ఉదయం 5:57 నుండి 9:48 వరకు మన వీలున్న అవకాశాన్ని చూసుకొని ఆ సమయంలో రాఖీ కడదాం. మరి రాఖీ కట్టేటప్పుడు ఒక మంత్రాన్ని చదువుకుంటూ రాఖీని కడితే చాలా మంచిది అంటున్నారు. మరి ఆ మంత్రం ఏమిటి అనేది తెలుసుకుందామా? ఏనబద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలః తేన త్వామను బధ్నామి రక్షే మాచల మాచల. ఇది మంత్రం అండి. ఎంతో పరాక్రమశాలి అయిన బలిచక్రవర్తికి ఏ పవిత్ర రక్షా సూత్రాన్ని కట్టారో అదే పవిత్ర రక్షాబంధాన్ని నేను నీకు కడుతున్నాను. ఈ రక్షే ఎల్లప్పుడూ నిన్ను కాపాడుతూ నీకు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు ప్రసాదించుగాక అనేది ఈ శ్లోకానికి ఉన్న సంక్షిప్తమైన అర్థం. మరి రాఖీ అనేది ఒక దారం మాత్రమే కాదు, అది ప్రేమకు రక్షణ, విశ్వాసం, అలాగే రక్త సంబంధానికి ఒక ప్రతీక. సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి కూడా ఇది ఒక ప్రతీక. రాఖీ కట్టే సమయంలో ఈ మంత్రాన్ని భక్తితో విశ్వాసంతో జపించడం అనేది శుభప్రదంగా భావిస్తారు. నేను నీకు ఇది ఇస్తున్నాను, నువ్వు నాకు ఏమి ఇస్తావు అనే ధోరణిలో కాకుండా మంచి హృదయంతో బంధాలను నిలబెట్టుకోవడానికి ఇటువంటి పండుగలను జరుపుకోవడం మన సాంప్రదాయం. ఇక ఈ శ్రావణ మాస పౌర్ణమి నాడే రాఖీ పౌర్ణిమ, అలాగే జంధ్యాల పౌర్ణిమ అనే పండుగలను జరుపుకోవటం మన సాంప్రదాయం. మరి రాఖీ పౌర్ణమి గురించి సంక్షిప్తంగా తెలుసుకున్నారు కదా. ఇప్పుడు జంధ్యాల పౌర్ణమి గురించి తెలుసుకుందాం. యజ్ఞోపవీతం, దీన్నే జంధ్యం అని కూడా అంటారు. అయితే ఉపాకర్మ నాడు ఏడాదికి ఒకసారి మారుస్తారు ఈ జంధ్యాన్ని. బ్రహ్మగ్రంథితో కలిసిన 3 దారాలు ఉంటాయి. కొత్తదాన్ని మంత్రంతో ధరించాక పాతదాన్ని తీసి గౌరవంగా దాన్ని వదిలేస్తారు. ఇప్పుడు దారాల సంఖ్య, ధరించే విధానం సవ్యముగా అయితే ఒక రకంగా ఉంటుంది, అలాగే అపసవ్యంగా అయితే వేరే విధంగా ఉంటుంది. వివాహితులకు అవివాహితులకు ఇలా వారి వారి సాంప్రదాయాలను బట్టి మారుతూ ఉంటాయి. ఉపకర్మ అంటే ప్రారంభం. వేదాధ్యయనం వార్షిక పునః ప్రారంభం. ఇది ముగింపుతో ముడిపడి ఉంటుంది. వేదాలను బట్టి తేదీలు కూడా మారుతూ ఉంటాయి. ఋగ్వేద ఉపాకర్మ అయితే బుధవారం అయిపోయింది, అలాగే యజుర్వేద ఉపాకర్మ అయితే శుక్రవారం శ్రావణ పౌర్ణమి నాడు, అలాగే సామవేదం దాని తేదీన స్థానికంగా నిర్ధారించడం జరుగుతుంది. యజ్ఞోపవీతం ఏడాదికి ఒకసారి ఉపాకర్మ నాడు నవీకరించబడుతుంది.
కొత్తదాన్ని మంత్రంతో ధరించాక పాతదాన్ని వదిలేస్తాము. కామోకార్షిత జపం అంటే ఉపాకర్మలో చేసే ప్రాయశ్చిత్త పఠనం. దీని తర్వాత రోజు గాయత్రి జపం చేస్తారు. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అర్థం ఏమిటంటే, సృష్టికర్త అయిన సవిత్రదేవుని దివ్య తేజస్సును మేము ధ్యానిస్తున్నాము. అలాగే భూలోక అంతరిక్ష స్వర్గ లోకాలను నడిపించే ఆ పరమాత్మ మా బుద్ధిని మంచి మార్గంలో నడిపించుగాక అనేది ఈ మంత్రం ద్వారా మనం ప్రార్థిస్తున్నాం. యజ్ఞోపవీత ధారణ సమయం శుక్రవారం ఉదయం 5 గంటల నుండి 8 గంటల 15 నిమిషాల వరకు, లేదా అంటే ఉదయం 9 గంటల నుండి 9 గంటల 15 నిమిషాల మధ్య నూతన యజ్ఞోపవీత ధారణకు మంచి ముహూర్తం అని పండితులు చెప్తున్నారు. ఇదండి రాఖీ కట్టే సమయం, యజ్ఞోపవీత ధారణ సమయం, వాటి విశేషాల గురించి విన్నారు కదా. మరొక అంశంతో మీ ముందు ఉంటా. అంతవరకు నమస్తే.